ప్రైజ్ ద లార్డ్, షలోమ్, హల్లెలూయా. జీసస్ లవ్స్ us so much. యేసయ్య చేసిన అద్భుత కార్యాన్ని మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఈ రోజు ధ్యానాంశంగా లూకా సువార్త 13వ అధ్యాయం 10వ వచనం నుండి 13వ వచనం వరకు క్లెయిమ్ చేద్దాం. విశ్రాంతి దినము నుండి యేసయ్య సమాజ మందిరంలో బోధిస్తున్నారు. ఆ సమయంలో 18 ఏండ్ల నుండి బలహీనపరిచి దెయ్యం పట్టిన ఒక స్త్రీ ఉందండి. నిలబడలేకపోతుందండి. నడుము వంగిపోయి ఎంత మాత్రము కూడా ఆమె నిలబడలేకపోతుందండి. ఆమె అక్కడ ఉంటదన్నమాట. యేసు ఆమెను చూసి రమ్మని పిలుస్తారండి. అమ్మా, ఈ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని యేసయ్య ఆమెతో చెప్తారండి. యేసయ్య ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలబడుతుందండి. దేవునికే మహిమ చెల్లును గాక. యేసయ్య పొందిన గాయముల చేత మనకి స్వస్థత కలుగుతుందండి. మీరు ఏ అనారోగ్యంతో బాధపడుతున్నా యేసయ్య మాత్రమే మిమ్మల్ని స్వస్థపరుస్తారండి. అది ఎప్పుడు జరుగుతుందంటే ఫెయిత్ అనే మెడిసిన్ మీరు ప్రార్థన చేస్తే కార్యాలు చూడగలరండి. యెహోషువ 3వ అధ్యాయం 5వ వచనంలో ఉంటుందండి, ఐ విల్ డూ వండర్స్ అమాంగ్ యూ అని. అద్భుత కార్యాలు యేసయ్య మాత్రమే చేయగలరండి. సామ్ 72:18లో కూడా ఉంటుందండి, ఆయన మాత్రమే అద్భుత కార్యాలు చేస్తారని. యేసయ్యని నమ్మండి. మీరు ఏ పెయిన్ఫుల్ రిక్వెస్ట్ ఉన్నా యేసయ్య దగ్గర మొరపెట్టండి. యేసయ్యే మిమ్మల్ని స్వస్థపరుస్తారు. మీరు ఏ బలహీనతలో ఉన్నా ఆ బలహీనతని బలంగా మీరు మార్చుకోవాలి అంటే ప్రార్థన ద్వారా మార్చుకోగలరండి. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే ఇన్ క్రైస్ట్ జీసస్. జీసస్ లవ్స్ us so much. ఆమేన్.